హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం ఎయిర్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ కోసం చెప్పుకుందాం. ముందు క్లాస్లో సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చెప్పుకున్నాం. దీంట్లో ఏంటి అంటే ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ కోసం చెప్పుకుంటున్నాం. అంటే ఏంటి అంటే సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్కి ఒక ఎవాపరేటర్ని యాడ్ చేస్తే కనుక అదే మనకేమవుతుంది, సింపుల్ ఎయిర్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ అవుతుంది. ఓకేనా, ఎవాపరేటర్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుందంటే. మీకు ముందు క్లాస్ కరెక్ట్గా అర్థమైతే కనుక ఈ క్లాస్ కూడా ఈజీగానే ఉంటుంది. ఎక్స్ట్రా వచ్చి ఎవాపరేటర్ ఒక్కటే యాడ్ అవుతుంది, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఓకేనా, దీనిలో ఇది చెప్పుకుందాం. ఒకసారి చూడండి. ఫస్ట్ మనకేంటి, యాంబియంట్ ఎయిర్. యాంబియంట్ ఎయిర్ అంటే అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ డ్రా అవుతుంది మన సిస్టంలోకి. దాన్ని మనం ఏమంటామంటే ర్యామింగ్ ప్రాసెస్ అంటాము. ఇది 1 to 2. ఓకేనా, 1 to 2 ఈ ప్రాసెస్లో మనకి ఏమవుతుంది, అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకేమవుతుందంటే ఈ ర్యామింగ్ ఎయిర్ అనేది కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఏంటి అంటే అది బయటకు వచ్చేసరికి కంప్రెస్ అవుతుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే 2 to 3 అని చెప్పేసి అంటాం. ఆ ప్రాసెస్ని 2 to 3, అదేంటది కంప్రెషన్ ప్రాసెస్. ఓకేనా, కంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ కంప్రెస్ అయిన ఎయిర్ ఏమవుతుందంటే హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అయిన తర్వాత దేనిలోకి ఎంటర్ అవుతుంది, హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుతుంది కదా, దీన్నే మనం ఏమంటాం 3 to 4 అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, 3 to 4 ఈ ప్రాసెస్ ఏంటి, 3 to 4. దీంట్లో ఏమవుతుంది, హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజర్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, హీట్ ఎక్స్చేంజర్లో బయట నుంచి మనకి వచ్చే ర్యామింగ్ ఎయిర్ అనేది కొంచెం దీనిలోకి ఎంటర్ అవుతుంది. అంటే ఏంటి, కంప్రెస్ అవ్వాలని ఎయిర్ దీనిలోకి వచ్చిన తర్వాత మనకి ఈ కంప్రెస్ అయిన ఎయిర్ ఇలా వెళ్తూ ఉంటుంటే దీని నుంచి మనకి ఏమవుతుందంటే ఈ ఎయిర్ తగలడం వల్ల ఇది ఇంకా కూల్ అవుతుంది. ఓకేనా, అంటే హీట్ అనేది ఏమవుతుంది, రిజెక్ట్ అవుతుంది దీనిలో నుంచి. ఓకేనా, అంటే ఇంకా ఎయిర్ అనేది ఏమవుతుంది, బాగా కూలింగ్గా అవుతుంది, అంటే ఇంకా చల్లగా అవుతుంది. ఓకేనా, కంప్రెస్ అయిన తర్వాత ఇంకేమవుతుంది, ఇంకా చల్లగా అవుతుంది. నెక్స్ట్ ఇదేంటి 4కి ఎంటర్ అయింది కదా, నెక్స్ట్ ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ దీనిలోకి ఎంటర్ అవుతుంది, ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది ఈ ఎయిర్. ఈ ఎయిర్ ఏంటి అంటే ఎక్స్ట్రా కూలింగ్, అంటే హీట్ ఎక్స్చేంజర్ కన్నా ఇంకొంచెం కూలింగ్ అవ్వడానికి, అంతే, ఇంకంతకు మించి ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత మనం ఏమంటామంటే ఈ ప్రాసెస్నే 4 to మనం ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 4 to 4' అని చెప్పేసి పిలుస్తాం దీన్ని, 4 to 4'. ఓకేనా, నెక్స్ట్ ఇలా ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఏంటి మనకి ఎక్కడికి వెళ్తుంది, కూలింగ్ టర్బైన్లోకి వెళ్తుంది. ఓకేనా, మనకి ఎక్కడికి వెళ్తుంది, కూలింగ్ టర్బైన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఎయిర్ ఎక్కడికి వెళ్తుంది, కూలింగ్ టర్బైన్లోకి వెళ్తుంది. కూలింగ్ టర్బైన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం కూలింగ్ అవుతుంది. ఓకేనా, ఎక్స్పాన్షన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఏమంటామంటే 4' to 5 అని చెప్పేసి పిలుచుకుంటాం. ఓకేనా, ఈ 5 దగ్గర నుంచి ఏమవుతుందంటే డైరెక్ట్గా క్యాబిన్కి వెళ్తుంది. క్యాబిన్ కంటే ఎక్కడైతే కూల్ అవ్వాలో, అంటే మనం కూలింగ్ కావాలని ఎక్కడైతే కావాలనుకుంటున్నామో ఆ కూలింగ్ అనేది దగ్గరికి అనేది వెళ్తుంది. ఓకేనా, ఆ 5 to 6 అనేది మనకి ఇంకేమవుతుందంటే ఆ యొక్క క్యాబిన్ నుంచి మనకేమవుతుందంటే హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, రిజెక్షన్ కాదు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి వెళ్ళిన ఎయిర్ ఏం చేస్తుందంటే 5 to 6లో నుంచి 5 to 6 ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే ఎయిర్ అనేది అక్కడ క్యాబిన్లో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం డీటెయిల్డ్గా గ్రాఫ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టీఎస్ డయాగ్రామ్లో. ఓకేనా, ఇక్కడే డీటెయిల్డ్గా రాసాను చూడండి. 1 to 2 అనేది ర్యామింగ్ ప్రాసెస్. డాషెస్ వస్తే కనుక మనం ఏమంటాం, యాక్చువల్ ప్రాసెస్ అంటాం, యాక్చువల్ ర్యామింగ్ ప్రాసెస్. 2' to 3' అంటే ఐడియల్ కంప్రెషన్. 2' to చూడండి 3' అంటే యాక్చువల్ వస్తుంది అన్నమాట. 3 అనేవి ఇంక్లూడ్ అయితే కనుక యాక్చువల్ ప్రాసెస్ వస్తాయి, యాక్చువల్ కంప్రెషన్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి హీట్ రిజెక్షన్ ప్రాసెస్. ఓకేనా, హీట్ రిజెక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి 4 to 4'.
4 to 4 డాష్ అనేది ఏంటంటే ఎక్స్పాన్షన్ ఇన్ ద ఎవాపరేటర్. ఓకేనా. నెక్స్ట్ 4 డాష్ టు 5 డాష్ ఏమవుతుంది, కూలింగ్ టర్బైన్లోకి వెళ్తుంది చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏమవుతుంది, క్యాబిన్లోకి వెళ్తుంది. ఇంకా లాస్ట్గా మనకి ఏమవుతుంది, క్యాబిన్లోకి వెళ్తుంది. ఈ టీఎస్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటి, మనకి ర్యామింగ్ ఎయిర్ వస్తుంది కదా. ర్యామింగ్ ఎయిర్ వచ్చినప్పుడు దీని ఐడియల్ ప్రాసెస్ని ఏమనుకున్నాం, 1 to 2 అని చెప్పేసి అనుకున్నాం కదా. దీని యాక్చువల్ ప్రాసెస్ అంటే కనుక ఇది తీసుకుంటాం. ఓకేనా. 2 డాష్ తీసుకుంటాం. ఈ 2 డాష్ నుంచి మనకి ఏమవుతుందంటే ఎయిర్ అనేది కంప్రెసర్లోకి వెళ్తుంది. ఇదంతా ఏంటి, కంప్రెసర్లో కంప్రెస్ అవుతుంది. ఓకేనా. దీన్ని 3 అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా. 3 డాష్ అంటే కనుక ఇది యాక్చువల్ ప్రాసెస్. ఓకేనా. కొంచెం డివియేషన్స్ ఉంటాయి కదా. ఐసెంట్రోపిక్ అంటే స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే అవి ఐసెంట్రోపిక్. అవి మనం ఎలా కన్సిడర్ చేస్తామో, ఐడియల్ ప్రాసెస్ కింద కన్సిడర్ చేస్తాము. యాక్చువల్ ప్రాసెస్లో కొంచెం డివియేషన్ ఉంటుంది కదా, అటు ఇటుగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఏంటి, ఈ లైన్స్ అనేవి కాన్స్టెంట్ ప్రెజర్ లైన్స్, ఇవి ప్రెజర్ లైన్స్. ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుంది, మనకి హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది కదా. నెక్స్ట్ ఎవాపరేటర్, ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ అయిపోయిన తర్వాత హీట్ ఎక్స్చేంజర్ టు ఎవాపరేటర్. ఎవాపరేటర్లో అయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుంది, కూలింగ్ టర్బైన్లోకి వెళ్తుంది కదా. ఇదంతా కూలింగ్ టర్బైన్. కూలింగ్ టర్బైన్ అయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుంది, క్యాబిన్కి వెళ్తుంది కదా. అంటే 5 to 5 డాష్ అనేది 6 అనేది క్యాబిన్. ఓకేనా. క్యాబిన్లోకి వెళ్ళటం. మీకు డీటెయిల్డ్గా క్లాస్ కానీ కావాలి అని అంటే ముందు క్లాస్ వినండి, దానివల్ల ఆ క్లాస్లో నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సో ఈ క్లాస్లో అంత డీటెయిల్డ్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం మనం, టీఎస్ డయాగ్రామ్ ఫర్ సింపుల్ ఎయిర్ ఎవాపరేటివ్ సిస్టమ్. ఎవాపరేటివ్ సిస్టమ్ అంటే ఎవాపరేటర్ ఒకటి ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా. దీనిలో చూడండి ఒకసారి. ఇఫ్ Q tons of refrigeration in the cooling load in the cabin, ఓకేనా, then the air required for the refrigeration purpose. ఓకేనా. అంటే మనం ఏం చేస్తామంటే క్యాబిన్లో మనకి ఎంత లోడ్ అయితే ఇస్తారో దాన్ని క్యూ అని కానీ అనుకుంటే కనుక దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, Q = MCP డెల్టా T అని చెప్పి తీసుకోవచ్చు. ఓకేనా. MCP డెల్టా T అంటే మనకి ఏంటి, డెల్టా T అంటే ఏంటి, క్యాబిన్లో తీసుకుంటున్నాం కాబట్టి క్యాబిన్ ప్రాసెస్ ఏంటి 5 to 6 డాష్ కదా, అదే రాసుకుంటాం 6 డాష్ to 5 డాష్. ఓకేనా. T6 డాష్ అని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏంటి 6 అనేది ఎక్కువ, నెక్స్ట్ 5 అనేది తక్కువ. ఓకేనా. 6 అనేది వాల్యూ, T6 అనేది వాల్యూ ఎక్కువ. ఎందుకు, ఆఫ్టర్ క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ గాలి అనేది ఏం చేస్తుంది, క్యాబిన్లో నుంచి కొంచెం హీట్ని తీసుకుంటుంది కదా. అంటే హీట్ని తీసుకుని బయటికి వెళ్తుంది కదా, కాబట్టి ఏమవుతుంది, T6 అనేది ఎక్కువగా ఉంటుంది T5 కన్నా. అందుకని చెప్పేసి T6 - T5 వేసుకుంటాం. ఇది డెల్టా T కాబట్టి డెల్టా T అంటే మీనింగ్ ఏంటంటే ఏది ఎక్కువగా ఉంటే దాన్ని ముందు వేసుకోవాలి, డిఫరెన్స్ అనేది పాజిటివ్గా ఉండాలి అని దాని అర్థం. ఓకేనా. కాబట్టి T6 - T5 డాష్ అనేది వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం kg/minute కావాలంటే క్యూని ఏం చేస్తామంటే ఇంటూ 210 చేస్తాం. ఇంటూ 210 ఎందుకు చేయాలని అంటే కనుక ముందు క్లాస్లో COP అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను, ఆ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా MACP డెల్టా T. ఓకేనా. MA అనేది మాస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే కనుక మాస్ ఆఫ్ ఎయిర్ యొక్క మాస్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక MAని ఇటు ఉంచుకుంటాం. నెక్స్ట్ ఈ టర్మ్స్ అన్నీ ఇటు సైడ్ తీసుకువెళ్ళిపోతాం. ఓకేనా. దాని నుంచి వచ్చింది ఇది. ఓకేనా. MA ఇక్కడికి ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం, పవర్ రిక్వైర్డ్ ఫర్ ద రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఓకేనా. పవర్ రిక్వైర్డ్ అంటే ఏంటి, ఎక్కడ మనకి పవర్ అనేది కావాలి, 2 to 3 కదా. మనకి ఏమవుతుంది ఆ ప్రాసెస్లో 2 to 3లో మనకి ఏమవుతుంది, కంప్రెషన్ అనేది జరుగుతుంది కదా, దానికి పవర్ అనేది అవసరం అవుతుంది. ఓకేనా. ఆ ప్రాసెస్లో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే P = MCP డెల్టా T కింద వేసుకుంటాం. ఓకేనా. MCP డెల్టా T. డెల్టా T అంటే మళ్ళీ ఏంటి, 3 డాష్కి 2 డాష్కి డిఫరెన్స్. ఓకేనా. సో ఇలా వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే P అనేది
కిలో వాట్స్లో చెప్పాలి అని అంటే మనం ఏం చేసుకుంటామంటే బై 60 వేస్తాం. ఓకేనా, అక్కడికి అర్థమైంది కదా. నెక్స్ట్ సిఓపి ఆఫ్ ద రిఫ్రిజిరేటింగ్ సిస్టమ్. ఓకేనా, సిఓపి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం, హీట్ అబ్జార్బ్డ్ బై వర్క్ డన్ వేస్తాం. ఓకేనా, ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే కనుక సిఓపి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, ఆ క్లాస్ వినండి. ఓకేనా, హీట్ అబ్జర్బ్డ్ బై వర్క్ డన్. ఓకేనా, హీట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, మనకి క్యాబిన్లోనే కదా. అంటే మనం కూలింగ్ ఏరియా వెళ్ళిన తర్వాత ఆ క్యాబిన్లో మనకి ఏమవుతుంది, క్యాబిన్లో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుని అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అంటే హీట్ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, 6 to 5 ప్రాసెస్లో జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వర్క్ డన్ అనేది ఎక్కడ జరుగుతుంది, కంప్రెసర్లో జరుగుతుంది కదా. అందుకని చెప్పేసి ఎంసీపీ డెల్టా టీ వేసుకోవడం జరిగింది. ఓకేనా, మనం ఇందాక చెప్పిన ప్రాసెస్లో మనం ఏమనుకున్నాం, దీన్ని ఏమనుకున్నాం, పవర్ అనుకున్నాం కదా. అందుకు P/60 వేసుకుంటాం. ఓకేనా, ఈ 60 ఇటు సైడ్కి వెళ్తుంది అంతే, P/60. నెక్స్ట్ ఏంటి, ఇదంతా మనం ఏమనుకున్నాం, ఇక్కడ చూడండి, ఈ టర్మ్ అంతా ఇటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది, 210 into Q అవుతుంది కదా. అదే 210 into Qని ఇక్కడ వేసుకున్నాం అంతే. ఓకేనా, దీని సిఓపి. నెక్స్ట్ క్లాస్లో మనం దీని మీద ప్రాబ్లం అనేది నేర్చుకుందాం. మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే ముందు క్లాస్ చూడండి. సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనేది ముందు క్లాస్లో చెప్పాను. ఆ క్లాస్ వింటే కనుక ఈ క్లాస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో దీని మీద మనం ప్రాబ్లం అనేది చూద్దాం.